ఆంధ్రప్రదేశ్ ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి శ్రీకారం చుట్టామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. P4 భావితరాల భవిష్యత్తు కోసం రూపుదిద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు. సమాజంలో స్పందన పెరుగుతున్నా అది పేదరికానికి అందని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారిగా వారు మిగిలిపోవటానికి వీలు లేదని చెప్పారు. సంపన్నులు పేదవారికి మార్గదర్శకంగా ఉండి వారి కూడా పైకి తీసుకురావాలని వారు కోరారు. శాతానికి చేయూతనందించాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఆనాటి ప్రధానమంత్రి స్ఫూర్తితో ఆయన దూరదృష్టితో ఈ రోజు మీరు చూస్తే మొత్తం రహదారులన్నీ దశ దిశ మారాయి. అది ఒక నిర్ణయమే. ఇలాంటివి చాలా వచ్చాయి. కరెంటు విషయాల్లో సంస్కరణలు వచ్చాయి. ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ పీపుల్ కట్టే పరిస్థితికి వచ్చారు. టెలికమ్యూనికేషన్ లో సంస్కరణలు వచ్చాయి. దీని వల్ల మీరు చూస్తే పేదవాళ్ళకు వస్తువులు వచ్చాయి. ఒకప్పుడు సెల్ఫ్ ఫోన్ అంటే ఓన్లీ డబ్బులుండేవారు ఊర్లో ఒకటి ఉండేది. ఒక ఊర్లో ఆ ఫోన్ కూడా ఉండేది కాదు. ఫోన్ రావాలంటే వారం రోజులు పట్టేది. వేరే దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే అది అసాధ్యమైన పని. అలాంటి అన్ని ఉన్నప్పుడు ఆ రోజు చేసిన నిర్ణయం వల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ రోజు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ రోజు ఆ కుర్రాన్ని చూశాను. కుర్రాన్ని చూస్తే పాపం వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి చెల్లిని చదివించి అక్కను చదివించాలని త్యాగం చేశాడు. ఇక్కడికి వస్తే సెల్ఫీ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తో. టెక్నాలజీ వాడగలుగుతున్నాడు. తెలివితేటలున్నాయి. కానీ ఫర్దర్ గా చదువుకోకపోతే కడాన ఎలక్ట్రీషియన్ గానే మిగిలిపోతాడు. మీరు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది.